హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి. ఈరోజు గసగసాలు జీడిపప్పు కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఈ గసగసాలు జీడిపప్పు ఇలా నానబెట్టుకుని అందులో పెద్ద సైజు ఒక టమాటా వేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరకాయ చీరుకులు, ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెము దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో మనము రెడీగా చేసుకున్న గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేసుకుని నూనె బయటికి కక్కే వరకు నూనె చూడండి ఇలా సపరేట్గా వదిలింది కదండి. అప్పుడు మనం ఇందులో పసుపు, కారము వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఇందులో బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే అంటుకుపోతుంది. సాల్ట్ చూసుకున్నాను, సరిపోయింది ఫ్రెండ్స్. మన గసగసాలు జీడిపప్పు